that he takes on all of whatever he knows. I would request him to be very short and sweet. సభకు నమస్కారం. పెద్దలు గోపాలకృష్ణ గారు నాకు స్వల్ప వ్యవధి ఇచ్చారు. ఫస్ట్ ఇటువంటి వేదికల్లో నేను ముందు ఇక్కడ పెద్దలు మాజీ చీఫ్ జస్టిస్ మన పెద్దలు లక్ష్మణరావు గారు 92 ఏళ్ళు 93 ఏళ్ళు ఉంటాయి. అంత పెద్ద ఆయన ఇబ్బంది పడుతూ ఇక్కడ దాకా వస్తున్నాడంటే ఈ మీటింగ్ యొక్క ప్రాముఖ్యత మనం అంతా అర్థం చేసుకోవాలి. అట్లానే వీల్ చైర్లో ఇంకో పెద్ద ఆయన అక్కడ కనబడుతున్నారు. అంటే వీళ్ళు ఇక్కడ బెంగళూరు నుంచి చాలామంది వచ్చారు, డాక్టర్స్ ఒరిస్సా నుంచి వచ్చారు, పాండిచేరి నుంచి వచ్చారు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు. ఇది వచ్చారంటే కనుక ముందు ఈ క్రెడిట్ అంతా కూడా ఫస్ట్ పెద్దలు కేఎన్ కుమార్ గారు, అట్లనే మిత్రుడు చక్రపాణి అండ్ దీన్ని ఆవిర్భావానికి నుంచి దీనికి ఉన్నటువంటి అర్జా శ్రీకాంత్ గారు, వీరందరికీ కూడా నేను తప్పకుండా సభాముఖంగా వాళ్ళ ముందు అభినందిస్తాను. అండ్ ఇటువంటి మీటింగ్స్ అంటే మనం అందరం రియలైన్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ అనేది దానికేం పెద్ద ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు. దానికి కావాల్సింది ఫండమెంటల్గా మనం తరచుగా కలవాలి. తరచుగా కలిస్తే కనుక ఆటోమేటిక్గా మనలో రియల్మెంటు లేదా మనలో మనకి ఒక అండర్స్టాండింగ్ అనేది ముందు వస్తుంది. అండ్ అట్లానే ఇందాక చూస్తున్నాను భాష కూడా పాండిచేరి నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు. నా పక్కన ఒరిస్సా నుంచి వచ్చినటువంటి పెద్దలు వారిని అడిగాను, మీ ఇంట్లో ఏ భాష మాట్లాడతారంటే మేమంతా తెలుగు మాట్లాడతామని అంటున్నారు. ఇక్కడికి వస్తేనే హైదరాబాద్కి వస్తేనే అంతా ఇంట్లో పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చూసి నేను ఆశ్చర్యపోయానని అన్నారు. సో మనం తెలుగులో మాట్లాడుకుంటే కనుక ఇన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అది ఇంకా మన అలైన్మెంట్ని ఇంకా లేకపోతే మన సంఘటితాన్ని ఇంకా దగ్గరగా చేస్తారని నా భావన. ఎందుకంటే మన మాతృభాషను మించింది ఇంకేది లేదు. రైట్, ఈ సంఘటితం అయ్యే క్రమంలో వేరే వాడికి దూరం కాకూడదు. అంటే మనం కుల అభిమానం ఉండాలి అనేది కానీ కుల గజ్జి ఉండకూడదు ఎక్కడ కూడా. అది మనల్ని మనం ఏంటంటే దగ్గర అయ్యే క్రమంలో మనం దగ్గర అయ్యే క్రమంలో వేరే వాడికి దూరం అనేది అవ్వకూడదు. ఇందాక పాట వింటూ వచ్చాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ పాటని చాలా చక్కగా మన థీమ్ సాంగ్ చాలా అద్భుతంగా, అంటే మనకు ఐ థింక్ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి కూడా హ్యాడ్ గూస్ బంప్స్, రైట్. మహాబలిజ కుల జలధి అంటే ఒక సముద్రం లాంటిది మహాబలిజ అనేది చెప్తూ, అంటే ఈ సముద్రంలో ఎవడి యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఎవడి దీంట్లో వాళ్ళు ఒకళ్ళు ఇందాక చెప్తున్నారు. కర్ణాటకలో ఏది వెజిటేరియన్ తినేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది కర్ణాటకలో కాపు అంటే కనుక అక్కడ ఇది ఒక లీగాస్ అని అనుకుంటున్నారు. ఇంకొక దగ్గర అసలు వాళ్ళకి కులం అంటే కనుక ఇది ఏది తెలగ అనేది అక్కడ ఇది బలిజ అనేటటువంటిది అని ఒరిస్సా అనుకుంటారు. అంటే ఇది మొత్తం ఒక సముద్రం లాంటిది. ఈ సముద్రంలో నేను గొప్ప నువ్వు తక్కువ అనే ఫీలింగ్లు వస్తాయి కనుక ఈ సముద్రం సరిగా మనకంటే ఏంటంటే ఎవరికి కూడా డివిజన్ అవుతుంది అనమాట. ముందు మనలో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఈ యాటిట్యూడ్స్, ఒకటి మీద నేను గొప్ప ఒకటి తక్కువ, లేకపోతే ఈ ప్రాంతం వాళ్ళు గొప్ప ఆ ప్రాంతం వాళ్ళు తక్కువ అనేది ఫస్ట్ అది బాగా అది మాని ఇది దీంట్లో ఓసీ అయి ఉండొచ్చు, బీసీ అయి ఉండొచ్చు, ఇంకెవడైనా అయి ఉండొచ్చు, కానీ మనంతా ఒకటి అనేటటువంటి ఫీలింగ్ ముందు జనరేట్ చేయగలిగితే అప్పుడు తప్పకుండా మనం ఈ రియలైన్మెంట్ అన్నింటిని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అండ్ ఇంతే కాకుండా మనం ఇక్కడ ఇది ఓన్లీ ఇంటెలిజెన్షియాకే పరిమితం కాకూడదు. ఇది మనం మాట్లాడుకునే క్రమంలో ఇది కింద దాకా పర్కులేట్ అవ్వడానికి తీసుకెళ్ళడానికి తెలుగులో మాట్లాడటం, సోషల్ మీడియా వేదికగా కూడా ఇట్లాంటి 10 మందిలో తీసుకువెళ్ళగలిగితే కనుక నిజంగా రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి రీచ్ అయితే కనుక అప్పుడు రియలైన్మెంట్ అవుతుంది, అప్పుడు ఇంటిగ్రేషన్ అవుతుంది. మనం 1000 మంది కలిస్తే కనుక అది అలైన్మెంట్ కాదు. ఇది ఓన్లీ సరే ఓకే ఒకళ్ళు మనకి ఇది రకరకాల అవసరాలు ఉంటాయి, కలుస్తుంటాం, ఎస్ నథింగ్ రాంగ్. ఎందుకంటే మనం నెట్వర్కింగ్ డెవలప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్తో పాటు కింద లెవెల్లో ఇంటిగ్రేషన్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంటిగ్రేషన్ తీసుకెళ్లాలంటే కనుక భాష ప్లేస్ ఎ వెరీ వెరీ క్రూషియల్ రోల్. అండ్ నాకు ఎక్కువ టైం ఇవ్వలేదు, బట్ స్టిల్ సార్ ఒక 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. రైట్, ఈ మీటింగ్స్ కూడా తరచుగా మీటింగ్స్ కూడా హైదరాబాద్లో కాకుండా మనం తరచుగా వేరే ప్రాంతాల్లో కూడా అరేంజ్ చేస్తే కనుక బహుశా రియలైన్మెంట్ ఆఫ్ ఇది మన కమ్యూనిటీ అనేది కూడా దట్ ఆల్సో విల్ హ్యాపెన్. అండ్ ఇందాక నేను వస్తూ కూడా కేఎన్ కుమార్ సార్ యొక్క స్పీచ్